హౌస్ వైఫే కదా! ఏం పనుంటుంది. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత ఎంచక్కా టీవీ చూస్తారు. లేదంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. ఏం పని లేదు వాళ్ళకి అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళు చేసినంత పని ఎంతమంది చేస్తారండి? అది ఒక జీతం లేని పని. గుర్తింపు లేని పని. అయినా కూడా సంతోషంగా, హ్యాపీగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు గనక వాళ్ళు చేసే ప్రతి పనికి సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మనం సంపాదించే జీతం అసలు సరిపోదు వాళ్ళకివ్వడానికి. ఏమంటారు? అంతే కాకుండా అందరికన్నా పొద్దున్నే లేస్తారు. వంట చేస్తారు. మన బాక్సుల్లో అరేంజ్ చేస్తారు. మనకి బాక్సులు కట్టి హస్బెండ్‌ని ఆఫీస్‌కి, పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తారు. హస్బెండ్ ఆఫీస్‌కి కరెక్ట్ టైంకెళ్తున్నారన్నా, పిల్లలు స్కూల్‌కి కరెక్ట్ టైంకెళ్తున్నారన్నా, అందరికన్నా ముందు లేచి ఆమె వంట చేస్తుంది కాబట్టి మీరు వెళ్ళగలుగుతున్నారు. ఆమె ఒక్కరోజు నేను వంట చేయను, నా వల్ల కాదు అని చెప్తే, మీ ఒక్కరోజు హోటల్ బిల్ ఎంతవుతుందో ఆలోచించండి. మీరు ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి వెళ్ళిపోతే, మీరు ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నీట్‌గా ఉంటుంది. వస్తువులకు కాళ్ళొచ్చి వాటి ప్లేసుల్లోకి అవి వెళ్ళిపోలేదు. ఆమె ఆ వస్తువుని ఆ ప్లేస్‌లో పెట్టడానికి అలా రోజు చేస్తుంది. ఒక్కరోజు కాదు. అలా రోజు తను చేస్తుంది. పిల్లలు స్కూల్ నుంచొచ్చిన తర్వాత హోమ్ వర్క్‌లు చేపిస్తుంది. స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయనకేం కావాలో చూసుకొని ఆయనకు నచ్చిన వంట చేస్తుంది. అయినా కూడా మీరు ఆఫీస్‌లోకి, స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత లోన్‌లీగా ఫీల్ అవుతుంది. వచ్చిన తర్వాత నీ డే ఎలా గడిచింది అని ఎవరైనా అడుగుతున్నారా? అంతే కాకుండా ఆఫీస్‌లకి, స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్‌నూన్ తనసలు భోజనం ఎంత తక్కువగా తింటుందో తెలుసా? ఎందుకంటే పిల్లలు లేకుండా, హస్బెండ్ లేకున్నా తనకు తినడానికి సహించదు. అందరూ వచ్చిన తర్వాత నైట్ మాత్రమే తను హ్యాపీగా భోంచేస్తుంది. ఎంతోమంది వెల్ క్వాలిఫైడ్ విమెన్ పిల్లల కోసం కెరీర్‌ని సాక్రిఫైస్ చేసి హౌస్ వైఫ్‌లుగా ఉండిపోయారు. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు. పిల్లల భవిష్యత్తు కోసం, హస్బెండ్ కెరీర్ కోసం వాళ్ళ కెరీర్‌ని సాక్రిఫైస్ చేశారు. ఇలాంటి ఎంతో మంది లేడీస్‌కి మనం థాంక్స్ చెప్పాలి కదా! నువ్వేం చేస్తున్నావు అని ఒక్క మాటతో తీసి పడేయకండి. తను చేసే కష్టానికి ప్రతిఫలం ఆశిస్తే మనం తనకు ఇవ్వడానికి ఆస్తులు కూడా సరిపోవు. అంతగా డెడికేటెడ్‌గా తను తన ఫ్యామిలీ కోసం చేస్తుంది. అది కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా చేస్తుంది. అలాంటి లేడీస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా!